నిశుంభుడు మహాపరాక్రమవంతుడు, గొప్ప యోధుడు. మరణించుటయో విజయలక్ష్మిని చేపట్టుటయో ఈ రెండు కార్యములనే నిశ్చయించుకొని యుద్ధరంగమున అతడు దేవిని ఎదిరించెను. సైన్యమును వెంట నిడుకొని సర్వశక్తులను ఒడ్డి యుద్ధసన్నద్ధుడయ్యెను. దైత్యరాజగు శుంభుడు యుద్ధకళా కోవిదుడు. అతడు కూడా తన సైన్యముతో యుద్ధమును తిలకించుటకై రణరంగమునకు వచ్చెను. ఇంద్రాది దేవతలు యక్షసమూహములు యుద్ధమును చూచు తలంపుతో ఆకాశమునకు చేరుకొనిరి. మేఘములు వారిని కప్పివేసి ఉండెను. నిశుంభుడు యుద్ధస్థలమునకు చేరుకొని ధనస్సును చేగొనెను. భగవతి జగదంబ మీద బాణవర్షమును కురిపింపసాగెను. ఆ దానవుడు నిరంతరము బాణములను వేయుచునే ఉండెను. అప్పుడు భగవతి చండిక అతనిని చూసి శ్రేష్టమైన ధనస్సును చేకొనెను. ఉచ్చస్వరముతో అట్టహాసము చేయసాగెను. భద్రకాళితో ఆమె ఇట్లు పలికెను: వీరిరువురు ఎంత మూర్ఖులో గమనింపుము. నేడు వీరు మృత్యువును కగులించుకొనుటకై నా ఎదుట నిలిచి ఉన్నారు. రక్తబీజుడు మహాభయంకరమైన దైత్యుడు. వాడు బాధింపబడుటను వీరు చూసిరి. అయినప్పటికీ నా మాయ చేత మోహితులై విజయమును ఆశించుచున్నారు. ఆశకు అపార బలమున్నది కనుకనే వికలాంగులు, బలహీనులు, నీచులు, చైతన్యరహితులు అయిన మనుష్యులు కూడా దీని ప్రభావము నుండి విడిపడలేకున్నారు. కాళిక, శుంభ నిశుంభులిరువురు దానవులు ఆశయను బలమైన త్రాళ్లతో కట్టబడి యుద్ధమునర్చుటకు సమరాంగణమునకు వచ్చి ఉన్నారు. ఇక వీరికి మృత్యువు తప్పదు. వీరు జీవితకాలము పరిసమాప్తమైనది. ప్రారబ్ధ ప్రేరణ వలననే ఇచ్చటికి ఏతెంచిరి. సకల దానవుల ఎదుటనే నేడు వీరిని సంహరించదను. భగవతి చండి ఇట్లు కాళికతో పలికి ధనుస్సును చేపట్టెను. అల్లెత్రాటిని ఆకర్ణాంతముగా లాగి బాణములతో ఎదుటనున్న నిశుంభుని కప్పివేసెను. ఆ దైత్యుడు ప్రకాశించుచున్న తన బాణములతో ఆ దేవి నారాచరములను తుత్తునేలు చేసెను. తదుపరి ఇరువురకు మిగుల భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యెను. మహాగజము కాసారమును కలచివేసినట్లు పరాక్రమము గల సింహము తన జూలును విదిలించుచు సైన్యమునందు దుమికెను. మదగజము చెరకుగడను పట్టుకొనినట్లు సింహము సైనికులను పట్టి చెండాడుచుండెను. ఎదుటనున్న సైనికులను మదించిన ఏనుగులను నఖములతో దంతములతో చీల్చి తినుచుండెను. ఇట్లు సింహము సైన్యమును నమిలివేయుచుండగా నిశుంభుడు క్రుద్ధుడై తన సర్వోత్తమమైన ధనస్సును తీసుకొని రోషముతో కూడిన వారై ఆ దేవి మీద విరుచుకుపడిరి. క్రోధముతో పళ్ళు కొరుకుచుండగా వారి నాలుకలు చీలిపోవుచుండెను. వారి నేత్రములు ఎరుపెక్కుచుండెను. అప్పుడు శుంభుడు కూడా సైనికులతో కూడి ఆకస్మికముగా అచ్చటికి వచ్చెను. కాళిక మీద ప్రహారము చేసి భగవతి జగదంబను పట్టుకొనుటకు ముందుకు సాగెను. భగవతి జగదంబ యుద్ధభూమి యందు తన ఎదుటనే ఉండుటను అతడు చూసెను. ఆమె కమనీయమైన విగ్రహము, భయంకరమగు రౌద్ర రసము, సుందర లాలిత్యములతో కూడిన శృంగార రసముతో మేళవించి సుశోభితమై ఉండెను. ఆమె కనుబొమ్మలు వికృతములై ఉండెను. త్రిలోకములయందు ఆ దేవి సాటిలేని సౌందర్యముతో విలసిల్లుచుండెను. క్రోధముతో ఆమె కన్నులు ఎర్రనై ఉండెను. దూరము నుండి ఆ దేవి అట్టి రూపమును చూసి శుంభుని వివాహ సంబంధమైన కోరికయును విజయేచ్ఛ రెండును ప్రశాంతతను పొందెను. మరణమును నిశ్చయించుకొని అతడు ధనువును చేబూని సమరాంగణమున నిలిచి ఉండెను. అప్పుడు రణవ్యూహమున ఉన్న సకల దైత్యులు వినునట్లు నవ్వుచూ దేవి శుంభునితో ఇట్లు పలికెను: ఓరీ పామరుడా, నీవు జీవించవలెనని కోరుకున్నచో ఇప్పుడే పాతాళమునకు గాని సముద్రమునకు గాని వెళ్ళిపొమ్ము. లేకపోయినచో రణరంగమున నా బాణప్రహారములతో విగతజీవుడవై స్వర్గమునకు వెళ్ళుము. అచ్చట సకల భోగములను అనుభవింపము. పిరికితనమునకు లోబడి శూరత్వమును ప్రదర్శించుట ఎప్పుడునూ జరగని పని. నేను నీకు అభయమొసగుచున్నాను. మీరందరూ సుఖముగా ఇచ్చట నుండి వెళ్ళిపోవచ్చును. దేవి మాటలను విని అభిమాన మదగర్వితుడైన నిశుంభుడు పదునైన ఖడ్గమును, అష్టచంద్రమను పేరుగల డాలును తీసుకొని దేవి వైపునకు పరిగెడెను. అతనిలో అపార బలముండెను. వెంటనే ఖడ్గముతో సింహము తలపై కొట్టెను. చిందులు త్రొక్కుచూ భగవతి జగదంబ మీద కూడా ప్రహారములు చేయబూనెను. దేవి గదతో నిశుంభుని కరవాల ప్రహారమును ఆపెను. అతని భుజము మీద దెబ్బ కొట్టెను. కరవాలంతో దెబ్బ తిన్న భుజముతో అభిమానధనుడైన దైత్యుడు ఆ బాధను సహించెను. చండిక మీద శస్త్రములను వేయిచుండెను. అప్పుడు దేవి అందరికిని భయము కొలుపు తన ఘోరమైన
గంటతో ధ్వని చేసెను. నిశుంభుని వధించు తన కోరికను వెలుబుచ్చుచు ఆ దేవి పదే పదే మధువును త్రాగుచుండెను. ఇట్లు మిగుల భయంకరముగా దేవాసుర సంగ్రామము జరగసాగెను. అందరును ఒకరినొకరు జయింపవలెనని ఇచ్ఛాలాలసులై ఉండిరి. మాంసమును తిను గ్రద్దలు, కాకులు మొదలగు పక్షులు, కుక్కలు, నక్కలు మొదలగుగా గల భయంకర జంతువులు మిక్కిలి తృప్తులై నృత్యములు చేయుచుండెను. ఆ సమయమున దానవుల మృతకళేబరముల నుండి రుధిరధారలు ప్రవహించుచుండెను. ఏనుగుల, గుర్రముల శవములతో యుద్ధభూమి అనుపమ శోభను పొందుచుండెను. మిగత జీవులై పడిన దానవులను చూసి నిశుంభుని క్రోధమునకు అంతము లేకుండెను. భయంకరమైన తన గదను చేబూని అతడు వేగముగా దేవి మీదకు దుమికెను. అభిమాన ఉన్మత్తుడైన దైత్యుడు గదతో సింహము తలమీద కొట్టెను. పిదప గదనెత్తుకొని నవ్వుచూ దేవి మీద ప్రహారము చేయుటకు పరిగెడెను. అప్పుడు దేవి మనస్సులో కూడా అపారమైన క్రోధముండెను. నిశుంభుడు ఎదుట నిలుచుని ఆ దేవి మీద ప్రహారము చేయుటకు ఉద్యమించెను. వానిని చూసి భగవతి జగదంబ పలుకనారంభించెను. మూర్ఖుడా, నేను కరవాలమును ప్రయోగించుచున్నాను. ఇది నీ కంఠమును చేరనంత వరకైనను నిలువుము. నీవు యమరాజు గృహమున కేగుటకు పూర్తిగా నిశ్చయమైనది. ఇట్లు పలికి భయంకరమైన ఖడ్గముతో భగవతి చండిక వెంటనే నిశుంభుని మస్తకమును మొండెము నుండి వేరు చేసెను. దేవి వాని మస్తకమును ఖండింపగా అత్యంత వికృతమైన వాని మొండెము గద చేకుని దేవతలను భయభీతులను చేయుచూ నృత్యము చేయసాగెను. అప్పుడు దేవి మెరయుచున్న తన బాణములతో ఆ దానవుని కాళ్ళు చేతులు నరికివేశెను. అప్పుడు పర్వతమును పోలిన ఆ నీచ దైత్యుడు ప్రాణములను కోల్పోయి భూమి మీద పడిపోయెను. ఆ దైత్యుని యందు అత్యంత భయంకరమైన పరాక్రమముండెను. అతడు పడిపోగా సైన్యమునందు హాహాకారములు చెలరేగెను. సైనికులు భయకంపితులైరి. సైనికులందరూ రక్తమున తడిసి ఉండిరి. ఆయుధములను వదిలి ఆక్రందనలు చేయుచు రాజభవనమున తలదాచుకొనిరి. ఈ మధ్యలో శుంభుడు అచ్చటికి మరలిపోయెను. శత్రువులను సంహరించు సామర్థ్యము గల శుంభుడు నిశుంభుడెక్కడా అని తిరిగి వచ్చిన దానవులను అడిగెను. దెబ్బలు తిని మీరు పరిగిడి వచ్చుటకు కారణమేమి? శుంభుడు దానవులకు రాజు. పారిపోయి వచ్చిన దానవులు ఆయన మాటలను విని వినయంతో పలుకసాగిరి. రాజా, మీ సోదరుడు నిశుంభుడు ప్రాణములను కోల్పోయి యుద్ధభూమిలో శాశ్వతముగా నిద్రించెను. అతని అనుచరులందరినీ ఆ స్త్రీ చంపివేశెను. అచ్చటి సమాచారమును మీకు తెలుపుటకే మేమిచ్చటకు వచ్చితిమి. సంగ్రామమున నిశుంభుని వధించిన ఆ స్త్రీతో ఇక యుద్ధము చేయనవసరము లేదు. దేవతల కార్యమును చక్కబర్చుటకు ఈ అద్భుతమైన దేవి ప్రకటమైనది. దైత్యులకు సంహారమే ఆ దేవి అవతారమునకు ప్రయోజనము. దైత్యకుల సంహారమే ఆ దేవి అవతారమునకు ప్రయోజనము. దీనిని నిశ్చితముగా మనము తెలుసుకొనవలెను. ఈమె సాధారణ స్త్రీ కాదు, సర్వోత్కృష్ట శక్తులతో కూడిన మహాదేవియే. ఈమె చరిత్ర ఊహించరానిది, దేవతలకు కూడా తెలియశక్యము కానిది. రకరకములైన రూపములను ధరించు ఈ దేవి మాయా రహస్యములను సంపూర్ణముగా ఎరిగినది. ఆమె ధరించిన ఆభూషణములు అద్భుతములు. ఆమె తన చేతులలో సకలాయుధములను ధరించి ఉన్నది. నిగూఢ చరిత్ర గల ఆ దేవిని తెలిసికొనుటగా సాధారణ విషయము కాదు. ఆమె 2వ కాళరాత్రిని తలపించుచున్నది. అందరి నిగూఢ రహస్యములు ఎరిగిన ఆ దేవి సంపూర్ణతను సంతరించుకొన్నది. సకల శుభలక్షణ సంపన్నురాలు. దేవతలు ఆకాశము నుండి నిర్భయముగా ఆ దేవిని స్తుతించుచున్నారు. పరమ అద్భుత స్వరూపిణియగు ఆ శ్రీదేవి దేవతల కార్యమును చక్కబర్చుచున్నది. శరీరమును సురక్షితముగా నుంచుకొనవలెనన్నచో ఇప్పుడు పారిపోవటయే పరమధర్మము. మనం ఈ సమయమున సురక్షితముగా ఉన్నామనినచో అది మిగుల ఆనందము కూర్చో విషయము. రాజా, కాలము అదను చూసుకొని బలవంతులను బలహీనులుగా చేయును. తదుపరి మరలా బలవంతులను చేసి వారికి విజయశ్రీని చేకూర్చును. అప్పుడప్పుడు ఈ కాలము దాతను యాచకునిగా, యాచకుని దాతగా చేయును. ఇంద్రాది దేవతలు కాలాధీనులు. అందరి మీద అధికారమును కలిగి ఉన్నది కాలమే. అందువలన అనుకూలమైన కాలము కొరకు మీరు కూడా నిరీక్షింపుడు. సమయము మీకిప్పుడు ప్రతికూలముగా ఉన్నది. దేవతలకు అనుకూలముగా, దైత్యులకు ప్రతికూలముగా ప్రవర్తిల్లుచున్నది. రాజా, కాలగమనము ఒకే రీతిగా ఉండదు. దీని రూపములు అనేకములు కనుక కాలము యొక్క చేష్టలను పరిశీలించుట మిగుల అవసరము. మానవుడు జన్మించును, వానికి మరణ సమయము కూడా ఏదో ఒక క్షణమున ఆసన్నమగును. ఒక కాలము ఆవిర్భావమునకు నిమిత్తమగును.
రెండవది వినాశమునకు హేతువగును. మహారాజా, మీ ఎదుట దీనికి ప్రత్యక్ష ప్రమాణము కలదు. ఆ దేవి యొక్క పక్షమున వహించు ఇంద్రాది సకల దేవతలు మీకు కానుకలొసగుచుండిరి. అప్పుడు సమయము మీకు అనుకూలముగా ఉండెను. ఇప్పుడు ఆ కాలమే ప్రతికూలమగుట చేత విషయము దృష్టిగోచరమగుచున్నది. శూరులు వీరులకు దైత్యులు బలహీనులై మరణించుచున్నారు. అందరినీ సంహరించడి కాలమే ప్రాణులకు శుభమును అశుభమును చేకూర్చుచుండును. ఇందుకు కారణము భద్రకాళి కానీ సనాతన దైవము కానీ కాదు. రాజా, ఇప్పుడు ఆలోచించి ఏది సముచితమో దానినే చేయుడు. ఈ కాలము నీకు కానీ దానవులకు కానీ అనుకూలముగా లేదు. రాజేంద్ర, ఈ సకల జగత్తు కాలమునకు అధీనమై ఉన్నది. దీనిని గమనించి ఇప్పుడు మీరు శీఘ్రముగా పాతాళ మార్గమును అనుసరింపుడు. జీవితము సురక్షితమైనచో మరొకప్పుడెప్పుడైనా సుఖంపు ఘడియలు వచ్చును. ప్రభు, మీ మృత్యువు జరిగినచో శత్రుగణంలో ఆనందభరితులై మంగళగానములు నర్చును. సర్వత్రా తమ విజయ పతాకములను ఎగురవేయుదురు. పారిపోయి వచ్చిన సైనికుల మాటలను విని దైత్యరాజకు శుంభుడు వారితో ఇట్లు పలికెను. ఆయన కనులలో క్రోధము తాండవించుచుండెను. ఓరి మూర్ఖులారా, మీ నోటి నుండి ఇట్టి నీచపు మాటలేలా వెలువడుచున్నవి? నాకు జీవితమే ప్రియమైనది కాదు. సోదరులను మంత్రులను చంపింపచేసి లజ్జావిహీనుడనై పారిపోవుదునా? ప్రాణుల శుభాశుభములు బలీయములైన కాలము చేతిలో ఉన్నవి. గుప్తరూపముతో సకలమును శాసించు ఆ కాలమును తప్పించలేమన్నది సత్యము. అట్టి పరిస్థితిలో నాకు చింతించనవసరము లేదు. జరగవలసినది జరుగును. కాలము చేసేడి పనిని అది చేయుచునే ఉండవలెను. జనన మరణముల చెక్కులో పడి నా మనస్సు ఎప్పుడునూ చింతకు లోను కాదు. సకల దేవతలను జయించిన నిశంభుడు ఈ స్త్రీ చేతిలో మరణించెను. రక్తబీజుడు గొప్ప సూర్యుడు వీరుడు. అతడు కూడా ఈ లోకము నుండి వెళ్ళిపోయెను. అందరూ మృత్యుముఖమున పడిపోయిరి. ఇప్పుడు చక్కని కీర్తిని కోల్పోయి నేను ఒంటరిగా జీవించుటకు ఎందుకు ఆశించెదను? జగత్తును సృష్టించిన బ్రహ్మ సర్వసమర్థుడు. కానీ వారి యొక్క పదార్థములు రెండునూ సమాప్తమైనచో స్వయముగా వారు కూడా ఈ శరీరమును వదిలిపెట్టెదరు. బ్రహ్మ యొక్క ఒక్క దినమునందు 1000 చతుర్యుగములు సమాప్తమగును. ఈ మధ్యలో 14 ఇంద్రులు రాజ్యము నర్చి స్వర్గము నుండి వెళ్ళిపోవుదురు. మూర్ఖులారా, దైవము చేసిన ఈ మృత్యువు ఒక్క అడుగైనను ఇటు అటు వేయజాలదు. ఈ విషయమున చింత ఎందులకు? సూర్యుడు, చంద్రుడు, పృథివీ, పర్వతములు వీటన్నింటికీ మృత్యువు నిశ్చితము. జన్మించిన వానికి మృత్యువు, మరణించిన వారికి జన్మ పూర్తిగా నిశ్చితము. ఈ శరీరము క్షణభంగురమే. దీనిని పొంది తన స్థిరమైన కీర్తిని రక్షించుకొనవలెను. తొందరగా నా రథమును సిద్ధము చేయుడు. నేను యుద్ధభూమికి పోవుదును. జయము కానీ మరణము కానీ ప్రారబ్ధమునకు అనుగుణముగా జరుగును. అట్లే జరగవలెను. ఇట్లు సైనికులతో కలిసి నిశుంభుడు వెంటనే భగవతి జగదంబ విరాజమానురాలై ఉన్న హిమాలయమునకు వెళ్ళెను. ఆ సమయమున రథ, గజ, తురగ పదాతులతో అలంకృతమైన చతురంగ బలములు కూడా అతని వెంట నడిచెను. అందరూ రకరకములైన ఆయుధములను ధరించి ఉండిరి. ఆ పర్వతము మీదకు వెళ్ళి శుంభుడు భగవతి జగదంబను చూసెను. ఆ సమయమున సింహవాహన రూఢయే త్రిభువన మోహిని దేవి ఒక పరమ సుందర స్త్రీ రూపమున విరాజమానురాలై ఉండెను. సకల ఆభూషణములు ఆమె శరీరమున వెలుగొందుచుండెను. సకల శుభ లక్షణములతో ఆ దేవి శోభిల్లుచుండెను. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు ఆకాశమునందు నిలుచుని ఆమెను స్తుతించుచుండిరి. పారిజాత పుష్పములతో ఆ దేవికి పూజ జరుగుచుండెను. శంఖములు, ఘంటములు నుండి మనోహరమైన ధ్వనులు వెలువడుచుండెను. దేవిని చూసి శుంభుడు మోహితుడయ్యెను. అతడు మనస్సులో ఇట్లు ఆలోచింపసాగెను. అహో, ఈమె రూపము ఎంతో సుందరమైనది. ఈమె యందు ఆశ్చర్యకరముగు ఎట్టి చాతుర్యమున్నది. సౌకుమార్యము, ధైర్యము ఈ రెండు ధర్మములు పరస్పర విరుద్ధములు. అయినప్పటికీ ఈమె యందు ఈ రెండును ఒకటిగా విద్యమానములగుచున్నవి. ఈమె శరీరము మిగుల కోమలముగా ఉన్నది. ఈమె మిగుల సుకుమారి. ఇప్పుడే తరుణావస్థకు చేరుకున్నది. కానీ ఈమె మనస్సులో కామభావములు పూర్తిగా శూన్యములైనట్లు కనపడుచున్నవి. ఈమె యందు ఇట్టి విలక్షణమైన విషయము దృష్టిగోచరమగుచున్నది. రూపమునందు ఈమె రతీదేవితో పోల్చదగినది. సకల శుభ లక్షణములతో సంపన్నురాలు. సకల దానవులను మట్టుపెట్టుచున్న ఈ దేవి సాక్షాత్తు అంబిక కాదు కదా?
ఇప్పుడు ఈమెను వశపరచుకొనుటకు నేనిట్టి ఉపాయము చేయవలెను. అభిమానమత్తురాలైన ఈ మోహినీదేవి సకల మంత్రముల స్వరూపమే యగును. అందువలన ఈ మరాలాక్షిని వశపరచుకొనుటకు తగిన మంత్రమేదియును నా వద్ద లేదు. సుందరవర్ణము గల ఈ సుందరి నాకెట్లు అనుకూలవతి యగును. ఇప్పుడు నేను సమరభూమిని వదిలి పాతాళమునకు వెళ్ళుట సమంజసము కాదు. సామధాన భేదోపాయములతో కూడా ఈ దేవి నా వశము కాదు. ఈమె అపార శక్తి సంపన్నురాలు. ఇట్టి కఠిన పరిస్థితులలో నేనేమి చేయుదును? ఎక్కడికి పోవుదును? ఈ స్త్రీ చేతులలో మరణించుట కూడా సముచితము కాదు. అందువలన అపకీర్తి వ్యాపించును. సమరాంగణమున సమాన బలము గల యోధునితో యుద్ధము సంభవించినచో యుద్ధము చేయవలెను. అప్పుడు మృత్యువు కలిగినను అది శ్రేయస్కరమగునని ఋషులు నుడివెదరు. ఇప్పుడు ఈ స్త్రీ నా ఎదుటకు వచ్చినది. దైవ విధానం అట్లున్నది కాబోలు. ఈమె వందల కొలది వేల కొలది వీరుల కంటే కూడా అత్యంత బలవంతురాలు. అత్యంత బలశాలియగు ఈ స్త్రీ నా కులమును సమగ్రముగా సంహరించుటకే ఆవిర్భవించినది. ఈ సమయమున సామముతో కూడిన వచనములను పలికినచో అవి పూర్తిగా నిష్ఫలములగును. ఎందుకనగా ఈమె సంహరించుటకే ఇచ్చటకు వచ్చినది. అట్టి ఎడల శాంతి వచనములతో ఈ దేవి ఎట్లు ప్రసన్నురాలగును. రకరకములైన శస్త్రాస్త్రముల చేత విభూషితురాలైన ఈ దేవికి ధనము నొసగి కూడా చెలింప చేయలేము. భేదనీతి కూడా ఇచ్చట పనికిరాదు. సమస్త దేవతలు ఈమె వశవర్తులై ఉన్నారు. అందువలన పారిపోవుట కంటే సంగ్రామ రంగమున చనిపోవుటయే సముచితము. విజయమో వీరస్వర్గమో ప్రారబ్ధం ఎట్లున్నదో దానికే విధముగాను చింతించనవసరము లేదు. ఇట్లు మనస్సులో ఆలోచించి శుంభుడు తన ధైర్యమును స్థిరపరచుకొనెను. యుద్ధము చేయుటకు నడుము కట్టెను. ఎదుటనున్న దేవితో ఇట్లు పలికెను. దేవి, యుద్ధమనరింపుము. ప్రియురాల, ఇప్పుడు ఈ పరిశ్రమ పూర్తిగా వ్యర్థము. నీవు బుద్ధినుపయోగించి పనిచేయుట లేదు. స్త్రీలకు యుద్ధధర్మము శోభనొసగదు. స్త్రీల నేత్రములే బాణములు, కనుబొమలే ధనుస్సులు, హావభావములే శస్త్రములు. విద్వాంసులకు పురుషులే వారికి లక్ష్యమగుదురు. తమ అంగములను చందనాదులతో అలంకరించుకొనుటయే స్త్రీలకు సముచితము. మనోరథమే రథము వలె పనిచేయును. మెల్లమెల్లగా మధురవచనములు పలుకొట్టయే భేరుల ధ్వనులు. ఇవి తప్ప వారికి ఇంకేమీను శోభాయమానము కాదు. స్త్రీలు వీటిని వదిలి ఇతర అస్త్రములు చేపూనుట కేవలము విచిత్రమే అగును. ప్రియురాల, లజ్జయే నీకు ఆభూషణము. దృష్టత్వము ఎప్పుడునూ భూషణము కాదు. యుద్ధమును చేయగోరు శ్రేష్ఠ అయిన స్త్రీ కాఠిన్యముతో కనిపించును. బాణములు లాగునప్పుడు స్త్రీ తన వక్షోజములను ఎట్లు దాచగలదు? మెల్లమెల్లగా భూమి మీద అడుగిడుట ఎక్కడ? రణరంగమున గదచేబోని పరుగులిడుట ఎక్కడ? ఇప్పుడు ఈ భద్రకాళి, చాముండ వేరే నీకు సలహాదారులై ఉన్నారు. మధ్య మధ్యన చండిక కూడా నీకు సలహాలిచ్చుచుండును. శుష్కవచనములు పలుకు శివ నీ సేవ చేయుట ఎందే నిరతయే ఉండును. సమస్త ప్రాణులకు భయము గొలుపు సింహము నీకు వాహనము. వరవర్ణిని, నీవు వీణావాదమును వదిలి శంఖమును పూరించుచున్నావు. ఈ పనులన్నయూ నీ రూప యవ్వనములకు విరుద్ధములు. భామిని, నీకు యుద్ధమే అభీష్టమైనచో వికృత రూపమును ధరింపుము. పొడవైన పెదవులు, అసహ్యకరమగు నఖములు, ధూసరితమైన శరీరము, భయమును కొలుపు ముఖము, పెద్ద పెద్ద కాళ్ళు, వికృతములైన పళ్ళు, పిల్లి కళ్ళవలే పింగళ వర్ణముతో భయంకరమైన కళ్ళు కలదానివి కమ్ము. అట్టి వేషమును ధరించి యుద్ధభూమి యందు స్థిరముగా నిలువుము. అటులనే నీ నోటి నుండి కఠిన వచనములు వెలువడవలెను. అప్పుడు నేను యుద్ధమునందు ఆసక్తుడనగుదును. సౌందర్యమున రతీదేవిని బ్రోలెన మృగనైని నీ వంటి సౌందర్యవతయగు స్త్రీని ఎదుట చూసి యుద్ధమునందు అస్త్రప్రహారము చేయుటకు నా చేతులు వచ్చుటలేదు. జనమేజయ, శుంభుడు కామపీడితుడై ఇట్లు వదరుచుండెను. వానిని చూసి జగదంబ చిరునగోతో ఇట్లు పలికెను. ఓరి మూర్ఖుడా, కామబాణములతో నీవు వివేక శక్తిని కోల్పోయితివి. అందువలననే వ్యర్థముగా ప్రేలాపించుచున్నావు. మూఢుడా, నీవు భద్రకాళి లేక చాముండతోనే రణము నర్పుము. నేను కేవలము చూచుట కొరకే నిలబడి ఉందును. ఈ దేవులిరువురు సమరాంగణమున నీతో యుద్ధము చేయుటకు సంపూర్ణముగా సమర్థులు. నీవు నీ ఇష్టము వచ్చినట్లు వీరి మీద ప్రహారము చేయుము. నేను నీతో యుద్ధము చేయగోరుటలేదు. ఇట్లు పలికి భగవతి జగదంబ మధురమైన చిరునగవుతో భద్రకాళితో ఇట్లు పలికెను. కాళిక,
ఇతడు వికృత రూపముతో ఉన్న దానితో యుద్ధము చేయగోరుచున్నాడు. నీవు యుద్ధమున ఈ దైత్యుని వధింపుము. భద్రకాళి స్వయముగా మృత్యురూపిణి. మృత్యువు ప్రేరణ చేతనే ఆమె ఇచ్చటకు ఏతెంచెను. జగదంబ ఆదేశానుసారము వెంటనే గదను చేబూనెను. సావధానురాలై ఆమె రణవ్యూహమునందు నిలిచెనెను. అప్పుడు ఇరువురికి భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యెను. సకల దేవతలు, మహాత్ములు, మునీంద్రులు ఈ సంఘటనను చూచుచుండిరి. తదనంతరము శుంభుడు గదచేబూని కాళిక మీద ప్రహారము చేసెను. అప్పుడు భగవతి కాళిక కూడా దైత్య ప్రభువగు శుంభుని మీద మాటిమాటికి గదా ప్రహారము చేయుచుండెను. ప్రకాశించుచున్న దానవుని బంగారు రథమును దేవి తన గదతో చూర్ణము చేసెను. వాని రథములను లాగు గాడిదలను దానిని నడుపుచున్న సారథిని వెంటనే హతమార్చెను. అప్పుడు క్రోధపూరితుడైన శుంభుడు విశాలమైన గదనొకదానిని చేబూని పాదచారియ యుద్ధము చేయసాగాను. అతని ముఖమునందు ప్రసన్నతా కిరణములు మెరయుచుండెను. అతడు భగవతి కాళిక వక్షస్థలమున గదా ప్రహారము కావించెను. దేవి ఆ గదను ఆపివేశెను. వెంటనే కరవాలమును చేబూని ఆయుధమును ధరించి చందనమలదిన శుంభుని ఎడమ భుజమును ఖండించెను. వాని అంగములన్నీయు రక్తసిక్తములయ్యెను. అట్టి స్థితిలో కూడా ఆ దైత్యుడు గద చేపట్టి ముందుకు సాగెను. కాళిక మీద ప్రహారము చేయసాగెను. అప్పుడు దేవి నవ్వుచూ కరవాలముతో వాని దక్షిణ భుజమును కూడా నరికివేశెను. భుజకీర్తులు గదచే శోభిల్లు వాని ఆ భుజము కూడా శరీరము నుండి వేరయ్యెను. అప్పుడు ఆ దైత్యుడు పాదములతో రోషముతో ముందుకు సాగెను. వెంటనే దేవి ఖడ్గముతో వాని పాదములను త్రుంచివేశెను. చేతులు కాళ్ళు లేనప్పటికీ ఆ దానవుడు నిలువుము అనుచు అరవసాగెను. భగవతి కాళికకు భయము కొలుపుచు అతడు వేగముగా దొర్లుచూ వచ్చుచుండెను. అప్పుడు ఆ దేవి కమలముల వలె శోభనలకు వాని కంఠమును వెంటనే ఖండించెను. కంఠము నుండి రక్తపు ధారలు ఎడతెగకుండా ప్రవహింపసాగెను. తల ఖండింపబడగా పర్వతముల వలె విశాలమైన శుంభుని శరీరము భూమి మీద పడిపోయెను. అప్పుడు వాని ప్రాణములు శరీరము నుండి వెళ్ళిపోయెను. అప్పుడు శుంభుని మృత శరీరమును చూసి ఇంద్రాది సకల దేవతలు భగవతి చండికను కాళికను స్తుతింపసాగిరి. సుఖప్రదమగు వాయువులు వీచసాగెను. దిశలన్నిటియందు వెలుగులు వ్యాపించెను. హోమము చేయు సమయములందు పవిత్రమైన అగ్నిజ్వాలలు వెలువడసాగెను. రాజా, మరణించగా మిగిలిన దానవులు భగవతి జగదంబకు ప్రణమిల్లిరి. ఆయుధములను పరిత్యజించి పాతాళమునకు వెళ్ళిపోయిరి. దేవి యొక్క ఉత్తమ చరిత్రను నేను నీకు వినిపించి తిని. దీనియందు శుంభుడు మొదలగు దానవులు వధింపబడుట, దేవతలు రక్షింపబడుట అను ప్రసంగములున్నవి. భూమండలమందు గల మానవులు భక్తితో ఈ సకల ఉపాఖ్యానములను పఠించెదరు, వినెదరు. అట్టి వారికి సకల కోరికలు సిద్ధించును. భగవతి కృపతో పుత్రహీనులు పుత్రవంతులగుదురు, నిర్ధనులు ధనవంతులగుదురు, రోగులు రోగముక్తులగుదురు. దీని ప్రభావమున సకల కోరికలు సిద్ధించును. ఈ పవిత్ర గాథను వినిన మానవులకు శత్రుభయము ఉండదు. నిరంతరము దీనిని అధ్యయనము శ్రవణము చేయు మానవులు ముక్తికి అధికారులగుదురు.